మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, నటసింహ నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ఈ నలుగురు సీనియర్ హీరోలను తెలుగు చిత్ర పరిశ్రమకు 4 స్తంభాలుగా భావిస్తుంటారు. గత 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నలుగురు హీరోలు 60 ఇయర్స్ దాటిన రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నలుగురు సీనియర్లు బాక్సాఫీస్ దగ్గర ఒకేసారి పోటీ పడుతున్నారు. తమ సినిమాలను ఒకే సీజన్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతి అంటే టాలీవుడ్ లో సినిమా పండగ, సినిమాలకు అతిపెద్ద సీజన్. ప్రతి ఒక్కరూ ఈ పండగకే తమ చిత్రాలను విడుదల చేయాలని చూస్తుంటారు. కంటెంట్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లకు దోక ఉండదు కాబట్టి పొంగల్కి సినిమాలు రిలీజ్ చేయడం సేఫ్ అని భావిస్తుంటారు. ప్రతి ఏడాది సంక్రాంతికి 4 సినిమాలను భరించే శక్తి ఉంటుంది. ఈ సంవత్సరం ఏకంగా 5 సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే 2027 సంక్రాంతి కోసం గట్టి పోటీ ఏర్పడింది. ఈసారి ఏకంగా చిరు, నాగ్, బాలయ్య, వెంకీ రంగంలోకి దిగాలని చూస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్ సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించబోయే చిత్రాన్ని పండక్కే ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలనే టార్గెట్ పెట్టుకున్నారట. చిరంజీవి డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కుతున్న మెగా 158 మూవీని సంక్రాంతికే విడుదల చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఫ్లాష్ మ్యాన్ స్పీడ్ తో సినిమాలు చేసే బాలయ్య బాబు సైతం మరోసారి పెద్ద పండక్కి వద్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన చేస్తున్న NBK 111 సినిమాను ఫెస్టివల్ టార్గెట్ గానే రెడీ చేయాలని అనుకుంటున్నారని టాక్ నడుస్తుంది. ఇలా ముగ్గురు టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలకు సంబంధించిన వార్తలు చక్కర్ కొడుతున్న వేళ మరో సీనియర్ నాగార్జున గారు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అందరికంటే ముందు పొంగల్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక్క సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని ప్రకటించడమే కాదు, ఏకంగా విడుదల తేదీ కూడా ఇచ్చారు. వాసివాడి తస్సదియ్య 2027 జనవరి 15 సంక్రాంతికి సోగ్గాళ్ళు వస్తే పండగ ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా, డేట్ మార్క్ చేసుకోండి అని పేర్కొన్నారు. ఇందులో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించబోతున్నారని టాక్ నడుస్తుంది. ఇలా వచ్చే ఏడాది సంక్రాంతికి 4 సీనియర్ హీరోలు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈసారి అసలు సిసలైన సంక్రాంతి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ చూసే అవకాశం సినీ అభిమానులకు కలుగుతుంది. ప్రేక్షకులకు ఈ పొంగల్ ఫైట్ మంచి కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. 4 దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమలో అగ్రస్థానంలో ఉన్న 4 హీరోలు ఒకేసారి బరిలో దిగడం అనేది ట్రేడ్ లోనూ ఆసక్తి రేకెత్తించే అంశమే. బాక్సాఫీస్ లెక్కలు, ఫ్యాన్స్ వార్స్ పండక్కి పెద్దగా సందడి కనిపిస్తుంది.